ఇంకొక ప్రధానమైనటువంటి లోపం నేను చెప్తాను, అప్పర్ ప్రైమరీ వ్యవస్థ. ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇంతకుముందు 3158 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. అసలు అప్పర్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థనే తీసేస్తామని చెప్పినారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున మేమంతా కూడా రచ్చ చేశాం. అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని ఎందుకు తీసుకొని వచ్చినారు? హై స్కూల్ దూరంగా ఉంటుంది, 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రైమరీ స్కూల్ అయిపోగానే కొన్ని దగ్గరలో హై స్కూల్ దూరంగా ఉండే పక్షంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ని 7 వరకన్నా పెడితే ఆడపిల్లకాయలు కానీ దగ్గర ఉన్నటువంటి పేదలు అక్కడికి వెళ్ళి చదువుకుంటారన్న ఉద్దేశంతో అప్పర్ ప్రైమరీ స్కూల్ని తీసుకొని వస్తే ఈరోజు వీళ్ళు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తామన్నారు, పూర్తిగా తొలగిస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ గట్టిగా అభ్యంతరం చెప్పిన తర్వాత ఈరోజు వీరికి చేసినటువంటి అత్యంతమైనటువంటి హేయమైనటువంటి చర్య వీళ్ళు చేసినటువంటిది నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. సుమారుగా 1303 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని కొనసాగిస్తాము, 1076 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని బేసిక్ ప్రైమరీగా మార్చేస్తామని చెప్పారు. సరే, బేసిక్ ప్రైమరీగా మారుస్తున్నారు, ఓకే. నెక్స్ట్ 1303 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని యాజ్ ఇట్ ఈస్గా కొనసాగిస్తామని చెప్పి వారు చెప్పినటువంటి విధానం ఏంటంటే, అందులో 6, 7, 8 తరగతులకి 10 మంది విద్యార్థులే కనుకుంటే ఒకే ఒక్క స్కూల్ అసిస్టెంట్ని ఇస్తామన్నారు. 6, 7, 8 తరగతులకు 10 మంది విద్యార్థులు కనుకుంటే ఒకే ఒక్క స్కూల్ అసిస్టెంట్స్ని ఇస్తామన్నారు. అంతకు దాటితే 2వ అసిస్టెంట్ని ఇస్తామన్నారు. మీరు ఒక్కసారి చూడండి, 6, 7, 8 3 తరగతులకి ఒక్కొక్క తరగతికి 6 సబ్జెక్టులు వేసుకుంటే 3 6 18 సబ్జెక్టులకి ఒక్క స్కూల్ అసిస్టెంట్, ఒక్క సబ్జెక్టు టీచర్ని ఇస్తే ఆ ఒక్క సబ్జెక్టు కూడా మొట్టమొదటిగా హిందీ టీచర్ని లేదా తెలుగు టీచర్ని ఇస్తామన్నారు. మరి ఈ టీచర్ని ఇచ్చినప్పుడు 18 సబ్జెక్టులు, ఫిజికల్ సైన్సు, న్యాచురల్ సైన్సు, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, వీటన్నింటినీ కూడా ఆ ఒక్క సబ్జెక్టు టీచరే ఈ 3 తరగతులకి 18 సబ్జెక్టులు చెప్పాలంటే ఎక్కడైనా కూడా ఇది సాధ్యమా? మీరు తీసేయాలనుకున్నా కూడా తీసేసినా పర్వాలేదు, కానీ ఈ విధంగా పిల్లలందరూ కూడా అప్పర్ ప్రైమరీ స్కూల్ మనకు దగ్గరలో ఉంది, అక్కడ చదువుకుంటామని ఆశపడినప్పుడు ఈ విధంగా 6, 7, 8 తరగతులు అన్నింటికి కలిపి కూడా ఒకే ఒక్క సబ్జెక్టు టీచర్ని మీరు ఇస్తే ఆ స్కూల్ ఏ విధంగా, ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఎంత నష్టపోతారో, తీవ్రమైనటువంటి ఈ గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ మీదనే పిల్లలందరికీ కూడా విరక్తి కలిగి ఆ పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పరిస్థితుల్ని మీరు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా చూసామా? 18 సబ్జెక్టులకి ఒకే ఒక్క సబ్జెక్ట్ టీచర్ని చెప్పమంటే 6, 7, 8 తరగతులకు అలాంటి హై స్కూల్స్కి ఒక్క టీచర్ని చెప్పిన వ్యవస్థ ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తున్నామా మనం? మరి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే హై స్కూల్స్ మీరేం చెప్పారు? 3, 4, 5 తరగతులని హై స్కూల్స్లో కలిపి వారందరికీ సబ్జెక్ట్ టీచర్ని చెప్పించాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మేము దాన్ని క్యాన్సిల్ చేసి ఈ 3, 4, 5 తరగతుల పిల్లల్ని వెనక్కి పంపించేసి ప్రైమరీ స్కూల్స్ని స్ట్రెంథన్ చేస్తామని చెప్పినారు. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? 3, 4, 5 తరగతులను అట్టే పెట్టి మళ్ళా 1, 2 తరగతులను కూడా అక్కడికే తీసుకొని వచ్చి 1 నుంచి 10వ తరగతి వరకు అదే ప్రెమిసెస్లో ఉంచుతాము. అదే ప్రెమిసెస్లో ఉండి 1 నుంచి 5 వరకు ప్రైమరీ స్కూల్ గాను, 6 నుంచి 10 వరకు హై స్కూల్ గాను ఒకే ప్రెమిసెస్లో జరుపుతామన్నారు. ఏమయ్యా, ఎలా కనపడతా ఉన్నారు? 3వ తరగతి నుంచి మీరు 3, 4, 5 తరగతులని వెనక్కి తీసుకొని వస్తామని మళ్ళీ 1, 2 తరగతులను కూడా అక్కడికే తీసుకొని వచ్చి ఒకే ప్రెమిసెస్లో ఈ 2 వ్యవస్థల్ని మీరు కంటిన్యూ చేసి ఆ రెండింటికి కూడా ఒకే హెడ్ మాస్టర్, ఏదైతే హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నాడో ఈ రెండింటిని కూడా అతను మాత్రమే చూసుకోవాలా, అతను ఒక్కడే హెచ్ఎం అని చెప్పి మీరు చెప్తున్నటువంటి విధానం వ్యవస్థని ఏం చేయాలనుకుంటా ఉన్నారు? నెక్స్ట్ ఇకపోతే 2వ పాయింట్, ఇట్లా హై స్కూల్స్ని 1 నుంచి 10వ తరగతి దాకా ఎన్ని పెట్టారు? 1661 హై స్కూల్స్లో ఈ పరిస్థితిని మీరు తీసుకొని వచ్చినారు. ఇది ఎక్కడైనా కూడా వెనక్కి తీసుకొని వస్తామని చెప్పకపోగా మళ్ళా 1, 2 తరగతులను అక్కడ కలపడం అన్నది ఇది అత్యంతమైన దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 117 జీవో ద్వారా హై స్కూల్ ప్లస్ వ్యవస్థని, ఇంటర్మీడియట్ దాకా గ్రామీణ విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉండాలని హై స్కూల్ ప్లస్ వ్యవస్థని తీసుకొని వస్తే మీరు హై స్కూల్ ప్లస్లను రద్దు చేస్తామని చెప్పినప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున మేము కౌన్సిల్లో కూడా పోరాడ్డాం. ఆ పోరాటం చేస్తే మీరు ఈరోజు అందులో 292 హై స్కూల్ ప్లస్లను మాత్రమే కొనసాగిస్తాము, ఇంకొక 210 హై స్కూల్స్ను హై స్కూల్ ప్లస్ని రద్దు చేస్తున్నామని చెప్పారు. పోనీ 292 హై స్కూల్ ప్లస్ని పూర్తిగా కొనసాగిస్తారా అంటే దాంట్లో ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. తాత్కాలికంగా మాత్రమే వీటిని కొనసాగిస్తామని. అసలు ఏంటి మీ ఆలోచన ఏంటి? అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని చూస్తే ఆ విధంగా చేస్తున్నారు, ఈ హై స్కూల్ ప్లస్లను చూస్తే తాత్కాలికంగా కొనసాగిస్తామంటే ఎవరు చేస్తారు పిల్లకాయలు?
మీరు ఎప్పుడు తీసేస్తారో తెలియకపోతే ఈరోజు అక్కడ 692 హై స్కూల్ ప్లస్ల్లో 1800 మంది పీజీటీలు అవసరం అవుతుంది. ఆ 1800 మంది పీజీటీలని మీరు ఈ రోజుకి అలాట్ చేయకుండా వారందరికీ కూడా పీజీటీలుగా గుర్తించే వారందరికీ కూడా అవకాశం ఇవ్వకుండా మేము తాత్కాలికంగా కొనసాగిస్తామని చెప్తే అక్కడ ఎవరు ఇంటర్మీడియట్ చేరుతారు? ఎవరు ధైర్యంగా ముందుకు వచ్చి చేరగలరు? అంటే ఏం చేయాలనుకుంటా ఉన్నారు? హై స్కూల్ ప్లస్ వ్యవస్థ ఉంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపాన్ని ఆ హై స్కూల్ ప్లస్ల మీద కూడా చూపించి దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తే ఈరోజు చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూ కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. డిఎస్సి ఏం చెప్పినారు? 16,347 పోస్టులకి మేము డిఎస్సి వేస్తామన్నారు. మరి ఈరోజు మీరు ఇచ్చినటువంటి జియో ఎంఎస్ నెంబర్ 19/2021లో మీరేమని మెన్షన్ చేస్తున్నారు? 13,192 మాత్రమే వ్యాకెన్సీస్ ఉన్నాయన్నారు. అంటే ఆ గ్యాప్ని మీరు ఫిల్ చేయబోతా ఉన్నారా లేదా? సో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వారందరికీ కూడా ఒక ఆశ పెట్టి ఈరోజు మీరు 13,192 పోస్టులు మాత్రమే వ్యాకెన్సీస్ ఉన్నాయంటే మీరు రేపు అన్ని పోస్టులే ఫిల్ చేయబోతా ఉన్నారా? సుమారుగా 4 లక్షలకు పైగా డిఎస్సి కోసం ఈరోజు ప్రిపేర్ అవుతా ఉన్నారే, వారందరినీ కూడా మళ్ళీ ఈరోజు ఈ అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థల ద్వారా మీరు గందరగోళం చేసి పోస్టులన్నీ కూడా ఇవన్నీ కూడా తగ్గిపోవడం వల్ల ఈరోజు మీరు డిఎస్సిని కూడా ప్రమాదంలోకి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇంకొక పాయింట్ కూడా 4,706 మంది స్కూల్ అసిస్టెంట్లని ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంలుగా మీరు పంపిస్తామంటున్నారు. అసలు మీకు కొంచెమన్నా నాలెడ్జ్ ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈ ప్రైమరీ స్కూల్స్కి స్కూల్ అసిస్టెంట్స్ని తీసుకురాకూడదు, ఖచ్చితంగా ఎస్జిటీలు అంటే డిఎడ్ని కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ప్రైమరీ స్కూల్స్లో టీచర్లుగా కానీ హెచ్ఎంలుగా కానీ ఉండాలన్న నిబంధన ఉంది. మరి ఈరోజు మీరు స్కూల్ అసిస్టెంట్స్ బీఈడీ చేసినటువంటి స్కూల్ అసిస్టెంట్స్ని మీరు తీసుకొని వచ్చి ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంలుగా పెడితే ఇక్కడ 2 రకాలైనటువంటి నష్టాలు. అసలు ఈ విధమైనటువంటి విధానమే తప్పు. అంటే బీఎడ్ చేసినటువంటి స్కూల్ అసిస్టెంట్స్ని ప్రైమరీ స్కూల్స్కి తీసుకొని వచ్చి అక్కడ టీచింగ్లో కానీ హెచ్ఎంలుగా కానీ మీరు నియమించాలన్న ఆలోచనే అది తీవ్రమైనటువంటి తప్పు, అది విరుద్ధం. ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ఎస్జిటీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రమోషన్స్ తెచ్చుకొని వారందరూ కూడా ఈ ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంలుగా వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఏదైతే స్కూల్ అసిస్టెంట్స్ని ఈ ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంస్గా తీసుకురావాలనుకుంటున్నారో ఇక్కడ పీజీటీలకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా ఎప్పుడు కూడా ఆ ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు ప్రైమరీ స్కూల్స్ హెచ్ఎంస్గా. సో ఇక్కడ ఇటు పోతే ఎస్జిటీలు నష్టపోతా ఉన్నారు, అటుపోతే స్కూల్ అసిస్టెంట్స్ని తీసుకొచ్చి ప్రైమరీ స్కూల్స్లో పెట్టడం వల్ల వారు సరైనటువంటి క్వాలిటీ ఇవ్వలేరు. పైపెచ్చు ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమైనటువంటి అంశంగా ఈరోజు టీచర్లు అందరూ కూడా వేదన చెందుతూ ఉన్నారు. ఇంకొక పోతే 2,215 జడ్పీ పోస్టుని వేరే మేనేజ్మెంట్స్కి షిఫ్ట్ చేస్తామని చెప్పి ఈరోజు మీరు ఇచ్చినటువంటి జీవోల్లో కనపరిచినారు. సాధ్యమా? ఒక మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పోస్టులను రద్దు చేసి వేరే మేనేజ్మెంట్స్కి మీరు పోస్టులు ఇవ్వడం అంటే టెక్నికల్గా అది సాధ్యమవుతుందా? ఇన్ని పోస్టులను మీరు తీసుకెళ్ళి చేయడం అంటే అది ఎంత హాస్యాస్పదం, ఎలా సాధ్యమవుతుంది అనుకున్నారు? ఇంకొక పాయింట్ కూడా 2,754 క్లస్టర్ లెవెల్ అకాడమిక్ టీచర్స్ని మీరు క్రియేట్ చేస్తా ఉన్నామని చెప్పినారు. అంటే వారందరినీ కూడా ఎక్కడైనా ఎవరైనా లాంగ్ ఆబ్సెంటీస్ పెడితే ఈ టీచర్స్ని అక్కడికి పంపించుకోవడానికి ఈ 2,754 మందిని కొంచెం హోల్డ్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఏంది ఈ వ్యవస్థ? ఎక్కడ లేనటువంటిది. ఈ 2,754ని అట్లా పెట్టుకోవడం కంటే ఎక్కడైతే సింగిల్ టీచర్ల వ్యవస్థలు ఉన్నాయో అక్కడ 20 మంది 15 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు అక్కడంతా కూడా సర్దుబాటు చేస్తే ఆ సింగిల్ టీచర్లు ఉండే దగ్గర 2 టీచర్స్ ఉంటే సెలవు పెట్టినా కూడా ఉపయోగపడతారు కదా. అలా కాకుండా వీళ్ళందరినీ కూడా అక్కడ సెలవు పెట్టినారు, ఈరోజు ఈ స్కూల్కి పో, రేపు ఎక్కడ సెలవు పెట్టినారు ఆ స్కూల్కి వెళ్ళు అని చెప్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్కి పోవడం టీచర్కి సాధ్యమా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్కి పోయినప్పుడు ఆ పిల్లలకు తగ్గట్టుగా టీచింగ్ చేయడం అన్నది ఎక్కడైనా సాధ్యమా? ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క మండలంలో వీరందరూ కూడా టీచర్స్ అందరినీ కూడా మీరు తిప్పడానికి ఈ 2,754 క్లస్టర్ లెవెల్ అకాడమిక్ టీచర్స్ని మీరు ఉపయోగించుకొని వారందరినీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి పంపిస్తూ ఉంటామని చెప్తే ఇది ఎక్కడైనా కూడా టీచింగ్లో సాధ్యం కాదు. టీచర్ అన్నది స్టూడెంట్తో ఒక లింక్ కావాలా, స్టూడెంట్ లెవెల్కి తగ్గట్టుగా ఇతను టీచ్ చేయగలగాల, దానికి సంబంధించి ఒక షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ ప్రకారం టీచర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఈ విధంగా టీచర్స్ని ఎక్కడ సెలవులు పెడితే ఆడికి పంపించుకునే వ్యవస్థను తీసుకొని వస్తామంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇందులో స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నారు, ఎస్జిటీలు కూడా ఉన్నారు. ఈ వ్యవస్థ సరైనది కాదు, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ అని కూడా తెలియజేస్తా ఉన్నాం.